హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డార్జిలింగ్. ఈరోజు మూడో రోజు డార్జిలింగ్లో. ఈరోజు చెక్అవుట్ అయితే చేసాం మేము. ఏం లేదు, డార్జిలింగ్లో అలా తిరిగేదానికైతే బాగుంటుంది. అంటే కపుల్స్కి, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఈరోజు చెక్అవుట్ చేస్తాను. 2 రోజులు అయితే ప్రశాంతంగా కూర్చొని వీడియోస్ కొన్ని అయితే ఎడిటింగ్ చేశా. దాంట్లో ఒకటి ఎట్టొచ్చిందంటే, ఒక రెజల్యూషన్ పెడితే ఇంకో రెజల్యూషన్గా ఎక్స్పోర్ట్ అయింది. మెయిన్ రా ఫుటేజ్ ఏమో డిలీట్ చేసా. తర్వాత చూస్తే 70 రెజల్యూషన్లో అయితే వచ్చింది. 16:8 ఆస్పెక్ట్ రేషియో అయితే దొబ్బింది. కష్టపడి నేను లదాఖ్ వీడియోలు చేస్తుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే నేనేం చేయాలి చెప్పండి. అది నేను కావాలని చేసింది కదా, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. అది ఆ రెజల్యూషన్లో నేను చూసుకోకుండా దాన్ని ఒరిజినల్ ఫుటేజ్ డిలీట్ చేసా. చేసిన పెద్ద మిస్టేక్ అదే. సో ఇప్పుడైతే మేము లగేజ్ అంతా ప్యాకప్ అయితే చేసుకున్నాము ముగ్గురువి. అండ్ ఇదే మేము ఉన్న రూమ్ బాగుంది. మీరు ఒకవేళ డార్జిలింగ్ వస్తే ఈ రూమ్ అయితే తీసుకోండి. అన్నిటికీ దగ్గరగా ఉంది. ముఖ్యంగా మాల్ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంది. 2 కిలోమీటర్సే వాకబుల్ డిస్టెన్స్. మేము ఉన్న రోజంతా వెళ్ళి రావడం అదే జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది టూరిస్ట్ స్పాట్ అనమాట. సో ఇక్కడ నుంచి అస్సాంలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. నెక్స్ట్ ప్లాన్ అక్కడికే. నేను మళ్ళీ గోప్రో అనేది అయితే పెట్టట్లేదు. గోప్రోలో స్టోరేజ్ అనేది వచ్చింది, కాకపోతే ఏం లేదు. ఇక్కడ నుంచి ఆ డెస్టినేషన్కి రోడ్ వేసే, కాకపోతే నాకేం పెద్ద లాగ్ తీసే అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఫోన్లోనే లాగ్ తీసేస్తున్నా. మోటో లాగింగ్ అయితే చేయట్లా. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, మా బ్యాచ్లో డూక్ అతను ఎగ్జిట్ అయిపోతున్నాడు. రిటర్న్ బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను శామ్ ఒకటే మిగిలాం రైడ్లో. చూడండి అసలు రోడ్డు ఎలా ఉందో, ఫుల్ ఫాగు. నేను గ్లౌజులు తీసేసి తోలుతున్నాను, అందుకే ఫోన్ ఆన్ చేయగలిగా. మామూలుగా అసలు ఆన్ చేయలేదు నేను ఫోను. క్రేజీ అసలు. Sit in your bike. Huh? Go and sit in your bike. ఇక్కడ కొద్దిసేపు ఆగి రీల్స్, ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా డైరెక్ట్ స్టాప్ లంచ్కి అయితే ఆపమని చెప్పా. ఇంకా నేను మా ఫ్రెండే కాబట్టి కొంచెం ఫాస్ట్గా జరిగిపోద్ది ఇంకా రైడు. యాక్చువల్లీ అతను కానీ ఉంటే బాగా డిలే చేస్తూ ఉంటాడు. అతని కోసం మేము ఇద్దరం ఆగుతాం. కాకపోతే ఇప్పుడు మేము ఇద్దరమే కాబట్టి నాన్ స్టాప్ మ్యాక్సిమం డెస్టినేషన్స్ కాడికే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మేము ఇద్దరం బాగా మంచి స్పీడ్కి కొట్టేస్తాం రైడ్ని. వస్తూ ఉన్నాగా సడన్గా టీ స్టాల్స్, అదే టీ ఏమంటారు వీటి పేర్లు మళ్ళీ మర్చిపోయాను. చూడండి, ఎటు చూసినా టీ పొడి ఆకులు, టీ పొడి చెట్లు ఇటు ఫామ్ అయితే ఉంది.
అండ్ రెయిన్ అయితే పిచ్చగా వచ్చేస్తుంది. మేము అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఫుల్గా తడిచిపోయినాం. అక్కడైతే ఒక 10 నిమిషాలు ఆగాము. సడన్గా ఇక్కడ చూడంగానే తినేదానికైతే ఉంది. అటో టైం 1:30 అయితే అయిపోయింది. యూట్యూబర్ చూడండి, అస్సాంకి దగ్గరలో మనకి తెలుగు వచ్చిన అతను ఉన్నాడు ఇక్కడ. పర్వాలే, కొంచెం బాగానే మాట్లాడుతున్నావు. కన్నడ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. 2 ఫ్రైడ్ రైస్, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. బ్రో గోబీ మంచూరియా చెప్పుకున్నాడు. ఓకే, ఇంకా తినేసి బయలుదేరుతాం. ఫుల్ తడిచిపోయినాం మేము. బండ్లు అయితే ఫుల్ తడిచిపోయినాం. ఇప్పుడు మేము ఇద్దరమే, ఒక మనిషి ఎగిరిపోయాడు. ఇక్కడ ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. చాయ్ బ్రేక్ తీసుకొని ప్లాన్లో చిన్న మార్పు అయితే చేసాము. ఏంటంటే అస్సాం క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే అస్సాము కొన్ని స్టేట్స్ ఉన్నాయి, మేఘాలయ, నాగాల్యాండ్, అరుణాచల్. ప్రతి స్టేట్లో ఒక్కొక్క ప్లేసే ఉందన్నమాట బాగా చూసేదానికి. ఆ ఒక్క ప్లేస్ కోసం 300-400 కిలోమీటర్లు పోయి మళ్ళీ అదే 400 కిలోమీటర్లు వెనక్కి వచ్చేది ఎందుకు? టైం వేస్ట్ ప్లస్ పెట్రోల్ వేస్ట్, శ్రమ, బండికి ఇంజిన్ ఆయిల్ కూడా వేస్ట్. అంటే అన్నీ కవర్ అయినట్టు ఉంటుంది కానీ సడన్గా ఎందుకో ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. మేము బయలుదేరి చాలా రోజులైంది కదా, ఇంట్లోకి వెళ్ళాలని ఉంటుంది కదా. సో కాకపోతే వచ్చేదారిలో టీకి అయితే ఆగాము. టీకి ఆగిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ప్లేటు కార్ది. ఇది వచ్చి నేపాల్ది అనుకుంటారేమో. భూటాన్ ప్రైవేట్ వెహికల్ అంట. అది భూటాన్ నెంబర్ ప్లేట్ కూడా చూసాం. ఎందుకంటే ఇక్కడ నుంచి భూటాన్ ఇటు సైడ్ అనమాట, కొంచెం దగ్గరలోనే ఉంది. భూటాన్ ట్రావెలర్ ఇతను. హాయ్ సార్. అక్కడి నుంచి బయలుదేరేసాక బాగా చీకటి పడిపోయింది. శామ్ బండికి ఆ మడ్గర్ ఊడిపోవడం అది కామన్ అనమాట. మళ్ళీ వెల్డింగ్కి అయితే వచ్చాం. ఆ మడ్గర్ని అయితే ఎదుగుండి వెల్డింగ్ అయితే చేపిస్తున్నాం. ఆ మడ్గర్ని మళ్ళీ బండికి బిగిచ్చేసి బయలుదేరుతాం. అండ్ ఇక్కడ పక్కనే వెల్డింగ్ షాప్ పక్కనే స్పేర్ షాప్ ఉంది. ఈ ఆయిల్ రేటు గట్టో మనం ఆయిల్ మార్చాలా, ఆయిల్ రేట్ అన్నీ అడిగాను. ప్లస్ ఇక్కడ నాకు ఒకటి అట్రాక్టివ్గా ఒకటి కనిపించింది, లైట్లు. వీల్ నా దానికి ఫ్రంట్ దానికి వీల్ కప్ అయింది. సరే వీల్ కప్ ఉందని అడిగితే వీల్ లైట్ ఇచ్చాడు. ఇది కదిలితే లైట్ వస్తుంది. మన టైర్ నైట్ పూట పోయేటప్పుడు లైట్తో పోద్ది. ఇంకా ఇది తీసుకుంటే 50 రూపాయలు, 150 చెప్పాడు. 2 తీసుకున్నా. ఒకసారి వీడియో వేస్తా చూడండి ఇది ఎలా ఉంది. 50 రూపాయలు వర్తా కాదా? లైట్ వెలుగుతుంది టైర్ తిరిగేటప్పుడు. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 400 కిలోమీటర్స్ అయితే ఉంది. కాకపోతే మేము ఒక భారత్ పెట్రోల్ బంక్లో టెంట్ అయితే వేసుకున్నాం. అది నేను చూపిస్తా. కాకపోతే అక్కడి నుంచి కొంచెం ఫుడ్ తినేదానికి వేరే హోటల్కి అయితే నడుచుకుంటూ వచ్చాం. 1 కిలోమీటర్ దూరంలో తినేసి ఇంకా బ్యాక్ మా బైకుల కాడికైతే భారత్ పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్ళిపోతాం. బ్యాక్ టు పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. దాని చూడండి భారత్ పెట్రోల్ బంక్. శామ్ ఎక్కడ కొనుక్కో ఉన్నాడు. స్విచ్ వస్తుందంట. టెంట్లోకి వచ్చేసాను నేను. ఈ వీడియోని ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లదాఖ్ రైడ్ డే 64 క్లోజ్ ఇంతటితో.